హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాస్ స్టడీ గైడ్. ప్రీవియస్గా ఎగ్జాంపుల్ 1 చెప్పాను. సేమ్ గ్రాఫ్గా చేసి చూపించాను. అంటే ఈక్వేషన్ ఎట్లా పాయింట్స్ ఎలా వచ్చినాయో చూపించి గ్రాఫ్ నార్మల్ అంటారు లైక్ రఫ్గా వేసి చూపించాను. సో ఇప్పుడు సేమ్ అదే సెకండ్ క్వశ్చన్ అంటే ఇన్ ద సెన్స్ ఎగ్జాంపుల్ 2 చూద్దాం సార్. సో ఏమన్నా గ్రాఫికల్లీ find whether the following pair of equations has no solutions, unique solution or infinitely many solutions. సో గ్రాఫికల్గా చేయమంటున్నాడు. గ్రాఫికల్గా అసలు ఏమున్నాయి, యూనిక్ సొల్యూషన్ ఉందా, నో సొల్యూషన్ ఉందా, లేకపోతే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయా, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నాయా చూపించమంటున్నాడు గ్రాఫికల్గా. క్వశ్చన్ చూడండి సార్. ఎగ్జాంపుల్ 2 చూడు. 5x minus 8y plus 1 is equal to 0. 3x minus 24/5y plus 3/5 is equal to 0. సో ఎప్పుడైనా సరే ఈక్వేషన్ ఇలా ఇచ్చాడు అని అంటే మీరు ఇట్లా సింగిల్గా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే మీకు ఈజీ. మీకు ఏ విధంగా ఇచ్చినా కానీ మీకు ఇలా ఉండేటట్టు చూసుకోవటం అది ఇంపార్టెంట్. సో దీన్ని మారుద్దాం, ఈక్వేషన్ 2 మారుద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఎల్సిఎం అంతా 5 అవుతుంది. 15x minus 24y plus 3 is equal to 0. 15x minus 24y plus 3 is equal to 0. ఇది ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 1. సో ఇప్పుడు అసలు ఈక్వేషన్ 1 ఇచ్చారు కదా. a1/a2 b1/b2 చూద్దాం. అసలు ఏంటి, యూనిక్ సొల్యూషనా లేకపోతే ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్ ఉన్నాయా అలా చూద్దాం అనమాట ఒకసారి. సో a1 ఇది ఈక్వేషన్ 1 కదా, ఇది ఈక్వేషన్ 2. a1/a2 అంటే 5/15, 5 1 5 15, సో 1/3. ఇది a1/a2. నెక్స్ట్ b1/b2 అంటే -8 -24. ఇది సేమ్ b1/b2 కూడా 1/3 వచ్చింది, 1/3 వచ్చింది. నెక్స్ట్ c1/c2 c1 అంటే 1/3 వచ్చేసింది. సో అన్ని ఈక్వల్ వచ్చేసినాయి. అన్ని ఈక్వల్ వస్తే ఏంటి అర్థం, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అనమాట. అసలు గ్రాఫ్ చూపించాల్సిన అవసరం లేదు, ఇంకా అన్నీ సేమ్ అయిపోయినాయి కదా. సో గ్రాఫ్ చూపించాలనుకున్నా కానీ గ్రాఫ్ అయినా ఎలా వస్తుంది చేద్దాం సార్, చూపిస్తారు. 5x minus 8y plus 1 is equal to 0. ఇది ఈక్వేషన్ 1 కదా. నెక్స్ట్ 15x minus 24y plus 3 is equal to 0. ఇది ఈక్వేషన్ 2. నువ్వు ఏ నెంబర్ అయినా తీసుకో. సరే నేను డైరెక్ట్గా పెట్టేస్తాను. ఎక్స్ బదులు నేను ఫస్ట్ ఎక్స్ బదులు 1 పెడుతున్నా, ఇది కూడా ఎక్స్ బదులు 1 పెడతా అన్న. రెండిట్లో సేమ్ 1 పెట్టావు, మరి ఎందుకు అంటే నా ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఎందుకు, ఇక్కడ ఈక్వేషన్ వేరేగా ఉంది, ఇక్కడ ఈక్వేషన్ వేరేగా ఉంది. సో నువ్వు సేమ్ పెట్టుకున్నా కానీ మనకు పెద్ద డిఫరెన్స్ ఉండదు. అప్పుడు ఏమవుతుంది, 5 × 1 - 8y plus 1 is equal to 0. 5 - 8y plus 1 is equal to 0. -8y పంపించేస్తా. 5 + 1 6 is equal to 8y కిందకు వచ్చేస్తే 6/8. 2 3 6, 2 4 8. therefore y is equal to 3/4 వచ్చింది. 1 పెట్టినప్పుడు 3/4 వచ్చింది. సేమ్ ఇది కూడా చూద్దాం. 15 × 1 - 24y plus 3 is equal to 0. 15 - 24y plus 3 is equal to 0. అసలు సరే అది ఇక్కడ కామన్ తీయచ్చు 3 టేబుల్లో. 3 5 15, 3 24, 3 1 3 కామన్ తీయచ్చు, ఈజీగా అయిపోతుంది. బట్ చూద్దాం, కామన్ తీసినా కానీ ఈ ఈక్వేషన్ వస్తుంది. సో పెద్ద ఇది అవ్వదు. ఇప్పుడు ఏమవుతుంది, 15 + 3 18 is equal to 24y. 18/24. 18, sorry, 6 3 0 18, 6 4 24 is equal to 3/4. y is equal to 3/4. సేమ్ వస్తుంది. ఇక్కడ కామన్ తీయచ్చు అన్నాను. ఎందుకు కామన్ తీయచ్చు, ఇక్కడ చూడండి. 3 కామన్ తీస్తే అవుతుంది 3 × 5, 3 × 5 15 minus 3 8 24 plus 3 × 1 3.
సేమ్ 5x మైనస్ 8y ప్లస్ 1 5x మైనస్ 8y ప్లస్ 1 సేమ్ ఈక్వేషన్ ఉండాలి. అర్థం ఏంటి? ఇంకా ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. అది అయిపోయింది. ఎగ్జాంపుల్ 3 కూడా చూసేద్దాం ఒకేసారి. సో ఎగ్జాంపుల్ 3 అనేది వర్డ్ ప్రాబ్లమ్. స్క్రీన్ మీద నేను క్వశ్చన్ వేస్తాను చూడండి. సో ఏమంటున్నాడు? చంపా వెంట్ టు సేల్ టు పర్చేస్ సమ్ ప్యాంట్స్ అండ్ స్కర్ట్స్. వెన్ హర్ ఫ్రెండ్స్ ఆస్క్డ్ హర్ హౌ మెనీ of each she had bought, she answered, the number of skirts is 2 less than twice the number of pants purchased. Also, the number of skirts is 4 less than 4 times the number of pants purchased. సమ్ ఇప్పుడు నేను చెప్పాను చూడు, ఆ రెండు అనేది. సో దాని మీద నీకు ఈక్వేషన్ వస్తుంది. హెల్ప్ హర్ ఫ్రెండ్స్ టు ఫైండ్ హౌ మెనీ ప్యాంట్స్ అండ్ స్కర్ట్స్ చాంపా బాట్. సో ఇక్కడ ప్యాంట్స్ ఎన్ని, స్కర్ట్స్ ఎన్ని అనేది మనకి ఇవ్వలేదన్నమాట. సో మనం ఏం చేయొచ్చు ఇప్పుడు? నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ is equal to x and number of skirts is equal to y. number of pants, number of skirts నేను రాసేసాను. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను రెండోసారి. దెన్ ఫస్ట్ ఈక్వేషన్, ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈస్ అన్నాడు. నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈస్ అన్నాడు. నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈస్ అంటే ఏంటి? వై. నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ అంటే నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈస్ అంటే ఈక్వల్. ఎప్పుడైనా సరే ఈజ్ కానీ అంటే పాస్ట్ టెన్స్లో కానీ, వర్స్ కానీ, ఫ్యూచర్లో కానీ, విల్ బీ కానీ ఇలాంటి ఏమైనా పదాలు కనబడ్డాయంటే అది దానికి ఈక్వల్ అని అర్థం అనమాట. సింపుల్ గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ. నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ అంటే వై ఈజ్ ఈక్వల్ టు అని అర్థం. ఈజ్ 2 less than twice the number of pants అంటే ఏంటి? 2 less than. ఫస్ట్ 2 less than అంటే 2 less than -2 అని అర్థం. లెస్ దాన్ అంటే -2, లెస్ దాన్ అంటే -2, మోర్ దాన్ అంటే ప్లస్ అని అర్థం, ఎగో అంటే మైనస్ అని అర్థం. ఎగో దాని తర్వాత హెన్స్ అని వస్తుంది. హెన్స్ అని సంథింగ్ హెన్స్ అని వస్తే ప్లస్ అని అర్థం. ఇలాగనమాట. సో ఇవన్నీ చిన్న చిన్న బేసిక్ అంటే ఇలాంటివి వచ్చినప్పుడు అన్నీ ఇవి ఇంపార్టెంట్. మైనస్ ప్లస్ అలాంటివి ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏమన్నాడు? నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ 2 less than twice the pants. ఇంకోసారి, నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ 2 less than twice the pants. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ కూడా చూడు. సెకండ్ ఈక్వేషన్ ఇంకోసారి స్క్రీన్ మీద చూడండి. నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ 4 less than 4 times the number. Again 4 less than 4 times the pants. Same 4 less than 4 times the pants. ఇది ఈక్వేషన్. అదేనా? ఇది ఈక్వేషన్ 2. సింపుల్గా ఫస్ట్ది నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ 2 less than twice the pants. సెకండ్ దానికి నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ 4 less than 4 times pants. ఇలాగ గుర్తుపెట్టుకోండి. సో ఈక్వేషన్ 2 వచ్చింది. సో ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ రాస్తాను. 2x - 2 ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 4x - 4. వచ్చిన వాల్యూస్ లైక్ నేను ఏదో ర్యాండమ్గా సబ్స్టిట్యూట్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం. 1 పెట్టేస్తే సరే 1 పెట్. నేను త్రీ వాల్యూస్ తీసుకుంటా. 0 1 2 0 1 2. ఫస్ట్ దానికి 0 పెడతాను. ఫస్ట్ 0 పెడితే ఎక్స్ బదులు 0 పెడితే ఇప్పుడు 0 పెడితే ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు 2 × 0 - 2. సారీ, y ఈజ్ ఈక్వల్ టు 0 - 2. therefore y ఈజ్ ఈక్వల్ టు -2. ఏమవుతుంది? a1 అనేది 0, -2. x ఈక్వల్ టు 1 పెడతా. అప్పుడు ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు 2 × 1 - 2. y ఈజ్ ఈక్వల్ టు 2 - 2. y ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు b1 x బదులు 1 పెడితే y అనేది 0 అయిపోయింది. 3 పెడతాను. x ఈజ్ ఈక్వల్ టు 3. అప్పుడు ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు 2 × 3 - 2. y ఈజ్ ఈక్వల్ టు 6 - 2. y ఈజ్ ఈక్వల్ టు 4. సో అప్పుడు ఏమవుతుంది? c1 ఈజ్ ఈక్వల్ టు 3 పెడితే 4 వచ్చింది. ఇది ఫస్ట్ ఈక్వేషన్.
ఫస్ట్ ఈక్వేషన్ ఇవి a1 b1 c1. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ సిమిలర్గా వేయబడదామా? సిమిలర్గా వేయబడదాం, చూద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు ఏమొచ్చింది? y ఈజ్ ఈక్వల్ టు 0 - 4, y ఈజ్ ఈక్వల్ టు -4. 0 అంటే a2 0 పెట్టినప్పుడు -4 వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు -1 పెడితే 1 పెడితే ఏమొచ్చింది? y ఈజ్ ఈక్వల్ టు 4 × 0 - 4. y ఈజ్ ఈక్వల్ టు 1 కదా, 1 4 × 1 - 4 4 0 4 - 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో b2 x బదులు 1 పెడితే y అనేది 0 వచ్చింది. అగైన్ x బదులు 3 పెట్టా, సో 3 పెడితే ఏమొస్తుంది? సో y ఈజ్ ఈక్వల్ టు 4 × 3 - 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 12 - 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 8. సో 3 పెట్టినప్పుడు 8 వచ్చింది, c2. ఇది ప్రాసెస్. సో ఇది వచ్చింది. ఇప్పుడు గ్రాఫ్ చూడు. గ్రాఫ్ చూడండి. 0 1 2 3 4 5 6 7 8 9 -1 -2 -3 -4 2 3 4 5 6 -1 -2 -3 -4 -5 -6. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? a1 0, -2 0, -2. నెక్స్ట్ a2 b1 1, 0 1, 0. నెక్స్ట్ c1 3, 4 3, 4. ఇట్లా డాష్ కొట్టాను. ఇక్కడ మీరు గమనించాల్సిందంటే ఇక్కడ x బదులు 1 పెడితే నీకు 0 వచ్చింది. సిమిలర్గా ఇక్కడ x బదులు 1 పెడితే ఇక్కడ 0 వచ్చింది. సో నీకు వచ్చేసిన పాయింట్ తెలిసిపోయింది అక్కడే. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ a బదులు 0 పెడితే -4, 0 పెడితే -4. నెక్స్ట్ 1 పెడితే 0, సేమ్ ఇక్కడే. నెక్స్ట్ 3 పెడితే -8. 3, 8 అంటే ఇక్కడ వస్తుంది కదా. 7 8 3 పెడితే 8 ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి. ఇట్లా వచ్చింది లేదు. సో ఈ రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ నీకు ఎక్కడ వచ్చింది? నీకు ఇక్కడ వచ్చింది. అంటే ఎన్ని సొల్యూషన్స్ ఉన్నట్టు? యూనిక్ సొల్యూషన్ దట్ టు x ఈజ్ ఈక్వల్ టు అండ్ y ఈజ్ ఈక్వల్ టు 0. అది యూనిక్ సొల్యూషన్. x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంటి? ఇక్కడ తెలిసిపోయింది కదా. అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ప్యాంట్స్. ఇప్పుడు ఏమన్నా అసలు క్వశ్చన్ ఏమి అడిగాడు? టు ఫైండ్ హౌ మెనీ ప్యాంట్స్ అండ్ స్కర్ట్స్ సంపమాట. ఎన్ని ప్యాంట్స్ ఉంది? 100 ఉంది. అండ్ వై అంటే స్కర్ట్స్ ఎందుకు ఉంది? స్కర్ట్స్ 0, అసలు ఏం ఉండలేదు స్కర్ట్స్. ఇది అంటే ఇది x, ఇది y. x అంటే ప్యాంట్స్, నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ షీ బాట్ ఓన్లీ 1. నెంబర్ ఆఫ్ y అంటే స్కర్ట్స్, నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ షీ బాట్ ఈజ్ 0 నన్. ఇది లాస్ట్లో స్టేట్మెంట్ రాసి వదిలేస్తాం. ఇది ఎగ్జాంపుల్ 3. అర్థమైందని అనుకుంటున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా. సో మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు ప్రీవియస్గా చెప్పిన దానికి ఇప్పుడు దానికి. సో మళ్ళీ ఏమంటారు లైక్ గ్రిప్ వచ్చేసరికి నాకు కొంచెం టైం పట్టేటట్టే ఉంది. సో అంత పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు లేకపోతే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇలా గజిబిజి లేకుండా. సో వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.